ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఇతర రాష్ట్రాలలో లేవాని. నేను సూటిగా సవాలు విసురుతున్న మాట్లాడే వాళ్లకు, భారతదేశంలో గుజరాత్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఉన్న ఏ రాష్ట్రంలో అయినా నేను సవాలు విసురుతున్నా, మా తెలంగాణ రాష్ట్రంలో మేమే సన్న బియ్యం ఇస్తున్నాం తప్ప నరేంద్ర మోడీ పరిపాలించే గుజరాత్ లో కూడా పేదలకు సన్న బియ్యం రావడం లేదు. మేము ధైర్యంగా సవాలు విసిరి దేవరకొండ గడ్డ మీద నుంచి మాట్లాడుతున్నాం. ఇవాళ పేదల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి మా కుటుంబాలలో తింటున్న సన్న బియ్యమే ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఏ సన్న బియ్యం తింటుండ్రో 4 కోట్ల తెలంగాణ ప్రజలకి ఈనాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా. ఇందిరమ్మ రాజ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిలవ నీడలేని పేదవాడికి ఆత్మ గౌరవం పెంచడానికి ఆనాడు 25 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండ్రు. వాస్తవంగా ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఆనాడు ప్రభుత్వంలో ఒకవేళ ఇందిరమ్మ ఇండ్లే ఇచ్చుంటే 10 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు కట్టడానికి అవకాశం ఉండే. నిజంగానే ఆ 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు కట్టేటోళ్ళం, 20 లక్షల పేదలు సొంత ఇంటి యజమానులు అయ్యేటోళ్ళు. 10 ఏళ్లలో జరిగిన తప్పును సరిదిద్ది మొన్నటికి మొన్న 2 ఏళ్ల కింద మన ప్రభుత్వం వచ్చింది కాబట్టే 4.5 లక్షల ఇండ్లు ఇవాళ పేదలకు ఇచ్చినాం. ఇదే కాదు, చెంచులున్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు, గిరిజనులు ఉంటారని అదనంగా ఇంకొక 25,000 ఇండ్లు ఆ పేదలకు అదనంగా ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గిరిజనులకు, ఆదివాసీలకు, చెంచులకు ఈనాడు ప్రత్యేకమైన ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదల్ని